హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరణ్ వ్లాగ్స్. అది 2016. ఇంటర్నెట్ రేట్లు భారీగా పెరిగిపోతున్న రోజులవి. ఆ టైంలో వచ్చిందండి జియో. అన్నిటికీ ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్, మెసేజెస్, ఫ్రీ 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 అంటూ అంతటితో మిగిలిన బ్రాండ్స్ అన్నీ పడిపోతున్నాయి. అప్పటికే చాలా మంచిగా ఉన్న వోడాఫోన్, ఐడియా వాళ్ళ లాసెస్ని తట్టుకోలేక రెండు కలిసి విఐగా కొత్త నెట్వర్క్ని స్టార్ట్ చేశాయి. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా పరిస్థితే ఇలా ఉంది అనుకుంటే ఇంకా బిఎస్ఎన్ఎల్ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ అంతా అయిపోయింది అని అనుకున్నారు అందరూ. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వీటి నుంచి జియోకి అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది, అంతా సక్రమంగా నడుస్తూనే ఉంది. 2024 జూలై నెల ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్కి 1,00,000 సిమ్ములైతే పోర్ట్ చేయబడ్డాయి. దానికి కారణం ఒకే ఒక్కరు, రతన్ టాటా. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్లలో ఉండింది. జియో వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ పని అయిపోయింది, దాని పతనం స్టార్ట్ అయిందని అందరూ అనుకున్నారు. మీరు చూసుకుంటే ఇప్పటికి కూడా కొన్ని విలేజెస్లో బిఎస్ఎన్ఎల్ అయితే ఇప్పటికీ యూస్ చేస్తూనే ఉంటారు. అసలు బిఎస్ఎన్ఎల్ పతనానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు కొద్దిగా చూద్దాం. 2007లో బిఎస్ఎన్ఎల్లో 2G స్కామ్ స్టార్ట్ అయ్యిందన్నమాట. ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా బిఎస్ఎన్ఎల్లో స్కాములు జరుగుతున్నప్పుడు ఇంకా దీన్ని స్టాప్ చేయలేమని సిబిఐ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ వేయడం అయితే స్టార్ట్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసిందో లేదో వీళ్ళకు వచ్చే అన్ని వసతులతోనూ ఆపేసినారు. అన్ని పనులకు చాలా లేట్ అయ్యేదన్నమాట. వీటికి కావాల్సిన టెక్నాలజీ కానీ ఏదైతేనేమి పనులైతే చాలా చిన్నగా మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా మిగిలిన నెట్వర్క్స్ అన్ని ఇదే మనకు మంచి ఆపర్చునిటీ అని 2007 నుంచి 2010 దాకా బిఎస్ఎన్ఎల్ యొక్క అన్ని పనులు స్లోగా సాగుతుండడంతో రిమైనింగ్ నెట్వర్క్స్ అన్ని వాటి యొక్క న్యూ టెక్నాలజీ అలా దూసుకుపోవడం స్టార్ట్ చేశాయి. కానీ బిఎస్ఎన్ఎల్ ఇంకా 2G 3Gతోనే వెనకబడి ఉందన్నమాట. ఇందుకు తోడు ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళ యొక్క ఛార్జెస్ అయితే 25% ఉన్నట్టుండి పెంచేసింది. ఎందుకంటే జియో అండ్ ఎయిర్టెల్ 5G బ్యాండ్స్ అని కొత్తగా కొనిందనమాట. అందువలన వీళ్ళ యొక్క నెట్వర్క్ అండ్ ఛార్జెస్ని అయితే 25% పెంచేసినారు. ఇదే కరెక్ట్ టైం అనుకొని బిఎస్ఎన్ఎల్ తమ కొత్త ప్లాన్లు అయితే లాంచ్ చేసింది. 249 రూపీస్కి 45 days వ్యాలిడిటీగా ఒక కొత్త ప్లాన్ అయితే లాంచ్ చేసింది. 4,000గా. సో మీరు అనొచ్చు, టవర్స్ లేవు, సిగ్నల్ లేదు, నెట్ లేదు. ఈ 4G టవర్స్ని 5G టవర్స్గా ఈజీగా వాళ్ళైతే దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎయిర్టెల్ అండ్ జియోలతో పోలిస్తే కస్టమర్ సపోర్ట్ చాలా తక్కువగా ఉందని అందరూ అన్నారు. ప్రతి ఒక్కరు ఎయిర్టెల్, జియోలో అయితే వన్ డేలో అయిపోతుంది, కానీ బిఎస్ఎన్ఎల్లో 1 week తీసుకుంటుంది ఏదైనా ఇష్యూ రిజాల్వ్ చేసేదానికి అని అన్నారు. దీని మీద టాటా వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశం మీద టాటా కంపెనీస్ వాళ్ళైతే దీన్నైతే పట్టుకొని దీన్నైతే టేక్ ఓవర్ తీసుకొని కంప్లీట్గా దీన్నైతే రిజాల్వ్ చేసేదానికి చూస్తున్నారు. సో త్వరలో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ నెంబర్ 1గా నిలవబోతున్నాను. చూద్దాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.